ఈ క్రింది వానిలో వాణిజ్య బ్యాంకులు ఏ డిపాజిట్ల మీద వడ్డీ రేటు చెల్లించవు అంటాడు. మరి వాస్తవానికి వాణిజ్య బ్యాంకులు ఏ డిపాజిట్ల మీద వడ్డీ రేటు చెల్లించవు అంటే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాస్తవానికి కరెంటు డిపాజిట్ల మీద వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేటు చెల్లించవు. అంటే ఎఫ్డీలు, ఆర్డీలు, ఎస్డీలు ఎన్నిటి మీద వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేటు చెల్లిస్తే కానీ కరెంటు డిపాజిట్ల మీద వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేటు చెల్లించవు. కాబట్టి వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాథమిక విధి ఏంటంటే డిపాజిట్లను స్వీకరించడం వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాథమిక విధి. మరి రెండో విధి మనం చూస్తే ఇక్కడ మనం తీసుకుంటే డిపాజిట్లు ఫస్ట్ విధి. రుణాలు ఇవ్వటం అనేది వాణిజ్య బ్యాంకుల యొక్క మరొక విధి. మరి వాణిజ్య బ్యాంకుల యొక్క మరొక విధి రుణాలు ఇవ్వటం అంటే వ్యవసాయదారులకు, పరిశ్రమలకు, వ్యాపారులకు, వినియోగదారులకు ప్రత్యక్షంగా వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇస్తాయి.